మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శ్రీజ భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన గత కొద్ది కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన చికిత్స పొందుతూ బుధవారం ఉదయం హైదరాబాద్లోని ప్రముఖ హాస్పిటల్లో మరణించారు. శిరీష్ మరణంతో ఆయన స్నేహితులు, సన్నిహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజని శిరీష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకోవడం అప్పట్లో సంచలనంగానూ వివాదంగానూ మారింది. వీరి వివాహం వెనుక రాజకీయ శక్తుల ప్రభావం ఉందనే వార్త కూడా బలంగా వినిపించింది. అయితే శ్రీజ, శిరీష్ వైవాహిక సంబంధాలు ఎంతో కాలం కొనసాగలేదు. వారిద్దరికీ ఓ పాప జన్మించిన తర్వాత విడిపోవడం తెలిసిందే. అప్పట్నుంచి చిరంజీవి కుటుంబంతోనే శ్రీజ ఉంటున్నారు. శ్రీజ కూతురుని చిరంజీవి స్వయంగా అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. అయితే శ్రీజ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత శిరీష్ మరో అమ్మాయిని వివాహం చేసుకుని తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. లాయర్ వృత్తిలో ఉన్న ఆయన కొన్ని సంవత్సరాల క్రితం బీజేపీలో చేరారు. అయితే రాజకీయంగా అంతగా క్రియాశీలకంగా వ్యవహరించకపోవడంతో పొలిటికల్ జర్నీ కూడా అంత గొప్పగా సాగలేదు. శ్రీజతో విడాకుల తర్వాత శిరీష్ ఎలాంటి వివాదాలకి తావివ్వకుండా సామాన్యమైన జీవితం గడిపారు. ముఖ్యంగా చిరంజీవి ఫ్యామిలీతో ఎలాంటి గొడవలు లేకుండా తన లైఫ్ను లీడ్ చేయడం గమనార్హం. అయితే చిన్న వయసులోనే ఆయన మరణించడంపై స్నేహితులు ఆవేదన చెందుతున్నారు. చిరంజీవి మాజీ అల్లుడు శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. కొద్ది రోజులుగా హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకున్నాడు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకి ఐసీయూలో చికిత్స అందిస్తోంది. అయినప్పటికీ ఆయన పరిస్థితి విషమించడంలో చనిపోయాడు. ఊపిరితిత్తుల సమస్యకి తోడుగా గుండెపోటు రావడంతో చనిపోయినట్లు తెలుస్తోంది. చిన్న వయసులోనే శిరీష్ చనిపోవడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. శ్రీజ మాజీ భర్త చనిపోవడం పట్ల నటి శ్రీరెడ్డి స్పందించింది. ఆయన మృతిని కన్ఫర్మ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. శిరీష్ భరద్వాజ్ ఇక లేరు. ఇప్పటికైనా నీకు మనశ్శాంతి దొరికిందరా శిరీష్, అందరూ నిన్ను మోసం చేశారు అని రాసుకొచ్చింది. శిరీష్ ఫ్రెండ్స్ కూడా ఆయన మృతిని ధృవీకరించారు. లంగ్స్ సమస్యకి గుండెపోటు తోడు కావడంతో చనిపోయినట్లు తెలిపారు. త్వరలోనే శిరీష్ మృతికి సంబంధించి అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం అయితే ఉంది. శిరీష్ శ్రీజ ప్రేమ వివాహం అప్పట్లో ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి స్టార్ హీరోగా సత్తా చాటుతున్న సమయంలోనే శ్రీజ ఇంట్లో నుంచి వెళ్లిపోయి శిరీష్ ను ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుంది. అప్పట్లో కొన్ని వార్తా సంస్థలు శ్రీజ శిరీష్ ని రోజంతా వ్యాన్ లో కూర్చోబెట్టుకుని తిప్పుడు ఇంటర్వ్యూలు ప్రచారం చేయడం సంచలనం కలిగించింది. కొంతకాలం పాటు ఇద్దరు సంసార జీవితాన్ని హ్యాపీగా గడిపారు. ఓ పాప కూడా జన్మించింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలొచ్చాయి. 2012లో శిరీష్ మీద శ్రీజ కేసు పెట్టింది. తనని వేధిస్తున్నాడంటూ గృహహింస కేసు ఫైల్ చేసింది. 2 ఏళ్ల తర్వాత శ్రీజ, శిరీష్ విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత పాప శ్రీజ దగ్గరే ఉంటుంది. శ్రీజతో విడాకులు తీసుకున్న తర్వాత శిరీష్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. శ్రీజ కూడా కళ్యాణ్ దేవును పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి మరో పాప పుట్టింది. శ్రీజ రెండో భర్త కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య గొడవలు అయ్యాయి. ప్రస్తుతం శ్రీజ, కళ్యాణ్ వేర్వేరుగానే ఉంటున్నారు. తన పాపను కూడా చూడనివ్వడం లేదంటూ కళ్యాణ్ దేవ్ పలుమార్లు సోషల్ మీడియా వేదికగా తన బాధను వెలగక్కాడు. ఈ విషయంపై శిరీష్ కూడా స్పందించాడు. శ్రీజ ఎవరితోనూ కలిసి ఉండలేదంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్న శిరీష్ అనారోగ్యంతో చనిపోవడం పట్ల సర్వత్రా ఆవేదన వ్యక్తం అవుతోంది. చిన్న వయసులోనే కన్నుమూయడం బాధాకరం అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కూడా కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ విషయంపై ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యానట్టు తెలుస్తుంది. కానీ ఏమని రియాక్ట్ అయ్యారో ఆ విషయాలు ఇంకా బయటికి రాలేదు. ముందు తెలిసే అవకాశం అయితే ఉంది.